ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చిట్చాట్లో హాట్ కామెంట్స్ చేశారు. సెప్టెంబర్ 30 లోపు స్థానిక ఎన్నికలు కష్టమేనని చెప్పుకొచ్చారు ఆయన. స్థానిక ఎన్నికల నిర్వహణపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు. ఈ విషయంపై న్యాయ నిపుణులతో సంప్రదిస్తున్నామని తెలిపారు. మరోవైపు ఎమ్మెల్యేల పార్టీ మార్పుపైన స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. పార్టీ ఫిరాయింపులపై నిర్దిష్ట నియమాలేమీ లేవన్నారు. కండువా వేసుకున్నంత మాత్రాన పార్టీ ఫిరాయించినట్లేనా అంటూ ప్రశ్నించారు. స్పీకర్ ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలన్నారు రేవంత్ రెడ్డి. కవిత కాంగ్రెస్ లో చేరతానంటే వ్యతిరేకిస్తానని చెప్పారు. ఇక ఇదే విషయంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలో హాట్ కామెంట్స్ చేసినట్లు తెలుస్తుంది. దీనిపై మీ దగ్గర ఉన్న అప్డేట్స్ ఏంటి? దేవిక, రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ టూర్ వెళ్ళారు. ఢిల్లీలో ఈరోజు ఉదయం ఇన్వెస్టర్ సమ్మిట్లో మాట్లాడారు. ఆ తర్వాత అక్కడ నుంచి ఢిల్లీలో ఉన్నటువంటి తెలుగు మీడియా ప్రతినిధులతో ఒక చిట్చాట్ కార్యక్రమం చేశారు. చిట్చాట్లో పలు రాష్ట్రం జరుగుతున్నటువంటి రాజకీయ అంశాలన్నింటి కూడా వారితో ఆయన ఆలోచనలు పంచుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించిన సమాచారం మేరకు పలు కీలక అంశాలపై ఆయన స్పందించారు. రాష్ట్రంలో లోకల్ బాడీ ఎలక్షన్స్ సంబంధించి ఇప్పట్లో ఎలక్షన్స్ ఉంటాయా ఉండేయని సంబంధించిన విషయంలో రేవంత్ రెడ్డి క్లారిటీ ఇచ్చారు. సెప్టెంబర్ 30వ తేదీలోపు లోకల్ బాడీ ఎలక్షన్స్ని కంప్లీట్ చేయాలని చెప్పేసి రాష్ట్ర హైకోర్టు ఇప్పటికి ఒక ఆదేశాలు ఇచ్చింది. ఆదేశాల మేరకు రాష్ట్ర ఎలక్షన్ కమిషన్ ఏర్పాటు చేసుకున్న దరిమిలా ఇప్పుడు ఎలక్షన్ సంబంధించిన విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోయే ఆలోచనలు లేనట్టుగా కూడా మనకు తెలుస్తుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎలక్షన్స్కు వెళ్ళడానికి ఇబ్బందికర పరిస్థితుల నేపథ్యంలో దీనికి సంబంధించి అప్పీల్ చేయాలా, ఏం చేయాలనే విషయంపైన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాట్లో మాట్లాడారు. ఒకవైపు వారికి సంబంధించిన విషయంలో ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి విషయాల్లో ఎక్కడ కూడా వారు కూడా లోకల్ బాడీ ఎలక్షన్ సంబంధించి పెద్ద ఎత్తున కూడా ఒక చర్చ అవుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి ఆలోచనలన్నీ కూడా ఒకవైపు వేరే వైపు ఇప్పుడు రాజకీయంగా వేరే వైపు ఉన్న నేపథ్యంలో దీనికి సంబంధించిన విషయంలో అప్పీల్కి వెళ్ళి దీనికి సంబంధించి త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటాము, నిపుణులతోనే చర్చిస్తున్నామని చెప్పేసి కూడా ఒక రేవంత్ రెడ్డి మీడియాతో చిట్చాట్ చేశారు. దాంతోపాటు మరిన్ని అంశాలు మాట్లాడారు. రాష్ట్రంలో ఒకవైపు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో ఒకవైపు రాష్ట్ర స్పీకర్ కార్యాలయం నుంచి స్పీకర్ వాటిపైన ఒకవైపు ఇప్పటికే పరిశీలిస్తున్నారు. సుప్రీంకోర్టు 90 రోజుల్లోపు వారి విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి సూచించిన ధర్మిలా ఒకవైపు స్పీకర్ కార్యాలయం ఇప్పటికే పార్టీ మారిన ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసింది. వారు ఒకసారి వారి వివరణ ఇచ్చుకున్నారు. వారి మీద కంప్లైంట్ చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు కూడా వారి తరఫున వారు ఏ విధంగా పార్టీని ఫిరాయించారు, ఎక్కడెక్కడ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో కలిసి తిరుగుతున్నారన్న విషయం సంబంధించి కూడా వీరు కూడా ఒక వివరణ అయితే స్పీకర్కి ఇచ్చారు. స్పీకర్ మరోసారి పూర్తి స్థాయి ఆధారాలతోటి బీఆర్ఎస్ పార్టీని ఒకవైపు మరొక అఫిడవిట్ రూపంలో ఒకవైపు దీనికి సంబంధించి ఎంక్వైరీ చేయడానికి అఫిడవిట్ రూపంలో ఇవ్వాలని చెప్పేసి కూడా నోటీసులు ఇచ్చారు. మరొక 6 మంది పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో మీరు ఇచ్చినటువంటి వివరణ మాకు సరిపోలేదు, ఆ విషయంలో కూడా మరిన్ని వివరాలు కావాలని చెప్పి సూచించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఇదే విషయం పైన మీడియా ప్రతినిధులతో చిట్ చాట్ చేస్తూ పార్టీ ఫిరాయింపుల విషయం సంబంధించి ఎక్కడ కూడా ఒక స్పష్టమైన నిర్దిష్ట నియమాలు లేవు, నేను కూడా ఈరోజు ఒక కార్యక్రమంలో పాల్గొన్నాను, ఆ కండువా కప్పుకున్నంత మాత్రాన ఆ పార్టీలో చేరినట్టు కాదు, మా బీఆర్ఎస్ పార్టీలో 37 మంది ఎమ్మెల్యేలు ఉన్నారని చెప్పేసి అసెంబ్లీలోనే హరీష్ రావు స్పష్టంగా మాట్లాడారు. వారి బీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయానికి ఇప్పుడు ఎమ్మెల్యేల జీతాల నుంచి నెలకు 5,000 రూపాయలు కట్ అవుతున్నాయి, వాళ్ళు డబ్బులు కట్ అవుతుందంటేనే వాళ్ళు ఏ పార్టీలో ఉన్నట్టు మనకు తెలిసిపోతుందని చెప్పేసి ఆయన బాహటంగానే మాట్లాడారు. ఒకవైపు ఇదే జరుగుతున్నటువంటి విషయంలో పార్టీ ఫిరాయింపుల ఇష్యూతో పాటు బీజేపీ ఒకవైపు బీఆర్ఎస్ పొత్తుల విషయంలో ఒకవైపు ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు. దీంతో బీఆర్ఎస్ను బీజేపీలో విలీనం చేయడం కోసం కేటీఆర్ హరీష్ రావు ప్రయత్నం చేశారు. కవిత దాన్ని వ్యతిరేకించింది. కవిత విషయంలో ఇప్పుడు వీరంతా కూడా ఏకమయ్యి ఆడపిల్ల పైన పొలిటికల్గా ఎదురుదాడి చేస్తున్నారు. కవిత విషయంలో వాళ్ళ కుటుంబ విషయాన్ని స్పందించను, కానీ కవిత కాంగ్రెస్లోకి వస్తానంటే మాత్రం ఖచ్చితంగా నేను వ్యతిరేకిస్తాననే విషయాన్ని కూడా ఒకవైపు సీఎం స్పష్టం చేశారు. దీంతో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యేల అన్న విషయంలో ఒకవైపు పార్టీ మారిన విషయం సంబంధించి కవిత విషయాన్ని స్పందించినటువంటి ఇష్యూలో వారి కుటుంబ పంచాయతీ అందులో మేము వెళ్ళదలుచుకోలేదని చెప్పేసి మాట్లాడినటువంటి సీఎం రేవంత్ రెడ్డి మరిన్ని విషయాలు కూడా మాట్లాడారు. రాష్ట్రంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించిన విషయంలో గతంలో కేంద్ర మంత్రులు బండి సంజయ్, కిషన్ రెడ్డి మీరు దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీకి ఇవ్వండి ఇప్పుడు అని చెప్పేసి పదే సవాలు చేశారు. మేము అసెంబ్లీలో దాని మీద చర్చించిన అనంతరం సిబిఐ ఎంక్వైరీకి ఇచ్చాము, ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీలో ఏం తేలుతుందో చూద్దాము, ఇప్పుడు బీజేపీ నేతలు ఇప్పుడు ఏం మాట్లాడట్లేదనే విషయాన్ని కూడా ఆయన ఒకవైపు గుర్తు చేసే ప్రయత్నం చేశారు. ఒకవైపు కిషన్ రెడ్డి
పూర్తి స్థాయిగా కేటీఆర్ డైరెక్షన్లో పనిచేస్తున్నారు. కేటీఆర్ ఏది చెప్తే కిషన్ రెడ్డి అది చేస్తున్నారు అనేది ఒక ఆరోపణలు అయితే సీఎం రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి పైన, రేవంత్ రెడ్డి ఇటు కేటీఆర్ పైన చేయడం జరిగింది. సిబిఐ ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే ఇంతవరకు ఎందుకు రాష్ట్రం ఇవ్వలేదని చెప్పేసి కూడా క్వశ్చన్ చేశారు. వివరాలు మాకు ఇచ్చేందుకు మేము సిద్ధంగా ఉన్నాము. సిబిఐ ఈ విషయంలో ఎంక్వైరీ చేయడం కోసం ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే అన్ని రకాల వివరాలు రాష్ట్ర ప్రభుత్వం తరఫున మేము అందజేస్తామని చెప్పేసి కూడా మాట్లాడారు. ఇప్పటికైతే మాకు ఎలాంటి ఎంక్వైరీకి సంబంధించిన వివరాలు ఇంకా ఎప్పుడు బయటకు వస్తాయని తెలియాల్సి ఉంది. మరోవైపు కాళేశ్వరం మీద సిబిఐ విచారణ జరపకుండా కిషన్ రెడ్డి అడ్డుకుంటున్నారని మరొక ఆరోపణ అయితే చేశారు. ఒకవైపు బీఆర్ఎస్ను కాపాడడం కోసం, కేసీఆర్ను కాపాడడం కోసం కేటీఆర్ చెప్తున్నట్టే వింటున్నటువంటి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి దీన్ని అడ్డుకుంటున్నారని చెప్పేసి కూడా ఆయన మరొక కామెంట్ చేశారు. ఈ విషయంతో పాటు హైదరాబాద్లో మెట్రో రైలు ఏదైతే ఉందో ఆ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ దేశంలోనే తొలిసారిగా ఏ రాష్ట్రంలో లేని విధంగా పీపీపీ మోడల్లో, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ మోడల్లో ఎల్ఎన్టీకి పూర్తి బాధ్యతలు చెప్పి హైదరాబాద్లో ఇప్పటికే ఎల్ఎన్టీ మెట్రోని నడుపుతుంది. దీనికి సంబంధించి మేము ఆర్థికంగా బాగా నష్టపోతున్నాము, దీన్ని నిర్వహించలేని పరిస్థితి ఉన్న నేపథ్యంలో ఎల్ఎన్టీ చేతులు ఎత్తేస్తే ఏం చేయాలని దీంతో వారంతా కూడా ఎల్ఎన్టీ చేసుకున్న ఒప్పందం చూడాలని చెప్పేసి కూడా ఆయన ఒకవైపు మాట్లాడడం జరిగింది. మొత్తానికి ఇప్పటి వరకు వాళ్ళు ఎలా బయటికి పోతుందో చెప్పలేము. బీఆర్ఎస్ ఒకవైపు బీజేపీ బంధం పైన మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ఇటు ఎల్ఎన్టీ విషయంలో కూడా మరి ఏం చేస్తారు, ఒకవైపు వాళ్ళ నష్టాలకు సంబంధించిన విషయంలో ఇప్పటికే ఎల్ఎన్టీ ఎండీ ఎన్వీఎస్ రెడ్డిని ఒకవైపు ఇటు హైదరాబాద్ మెట్రో రైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా తీసుకున్నారు. మరోవైపు ఎల్ఎన్టీ ప్రతినిధుల విషయంలో గతంలోనే ముఖ్యమంత్రి వారి యొక్క ఫైనాన్షియల్ చీఫ్ పైన చేసినటువంటి కామెంట్స్ని బీఆర్ఎస్ మిగతా పార్టీలు కూడా ఎత్తి చూపుతున్నాయి. ఎల్ఎన్టీని బ్లాక్మెయిల్ చేయడం కోసమే ముఖ్యమంత్రి ఈ విధంగా మాట్లాడారని చెప్పిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చిట్చాట్లో ఈ విషయాన్ని కూడా ఒకవైపు గుర్తు చేశారు. హైదరాబాద్ మెట్రో రైలు విషయంలో ఎలాంటి ఏ నిర్ణయం తీసుకుంటుందో ఆలోచిస్తున్నాము, ఎలాంటి ప్రభుత్వ నిబంధనల మేరకు పనిచేయాలి, ఆ నిబంధనలకు ప్రభుత్వం ఎలాంటి మధ్య కుదిరిన ఒప్పందం మేరకు పనిచేయాలని చెప్పేసి కూడా ఆయన గుర్తు చేశారు. దీంతో పాటు రాష్ట్రంలో గత ప్రభుత్వ విధానాల్లో ఒకవైపు కవితను విషయంలో మాట్లాడే విషయంలో గత 2014 నుంచి 19 వరకు తెలంగాణ ప్రభుత్వంలో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఒక్క మహిళా మంత్రి కూడా లేరు. మహిళల గురించి, మహిళా హక్కుల గురించి మాట్లాడే అర్హత బీఆర్ఎస్ పార్టీకి లేదని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుతున్నారు. మహిళా రిజర్వేషన్ల కోసం కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. చట్టసభల్లో లోకల్ బాడీ ఎలక్షన్స్లో మహిళలకు 33% రిజర్వేషన్లు ఇవ్వడం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఫైట్ చేస్తుంది. ఆ దిశగా మేము ప్రయత్నం చేస్తున్నామని చెప్పుకునే ప్రయత్నం చేశారు. ఒకవైపు రాష్ట్రంలో బీసీలకు 42% రిజర్వేషన్లు స్థానిక సంస్థల్లో విద్యా ఉద్యోగాలు ఇచ్చే విషయం సంబంధించి ఒకవైపు సుప్రీంకోర్టులో, ఒకవైపు రాష్ట్రపతికి గడువు విధించిన నేపథ్యంలో అది 90 రోజుల లోపు ఒక బిల్లుల విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఇప్పటికే కొన్ని ఆదేశాలు ఇచ్చింది. దానిపైన ఒకవైపు లీగల్ ఫైట్ నడుస్తున్న నేపథ్యంలో అది ఏదో ఒకటి తేలేంత వరకు కూడా మేము వెయిట్ చేస్తాము. అది పూర్తయిన తర్వాతనే ముందుకు వెళ్ళాలని చెప్పి ఆలోచిస్తున్నామన్న విషయాన్ని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీడియా చిట్చాట్లో స్పష్టం చేశారు. మరోవైపు రాష్ట్రంలో అట్టుడుకుతున్నటువంటి యూరియా కొరతకు సంబంధించి రాష్ట్రంలో 9 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరమైతే కేంద్ర ప్రభుత్వం విధానాలతోటి మాకు 2 లక్షల మెట్రిక్ టన్నుల కొరత ఏర్పడ్డది. దీంతోనే స్థానికంగా ఉన్న పరిస్థితుల్లో వాటిని అడ్జస్ట్ చేయలేక ఇబ్బంది పడుతున్నాము. కేంద్ర ప్రభుత్వం యూరియా కొరతను తీర్చి ఈ గందరగోళానికి తెరదించాలని చెప్పేసి కోరినటువంటి రేవంత్ రెడ్డి ఒకవైపు బీజేపీ, మరోవైపు బీఆర్ఎస్ కావాలని చెప్పేసి యూరియా కొరతను రాజకీయం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం పైన మరకలు వేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం పైన ఒకవైపు ఆరోపణలు చేస్తున్నారు. కేంద్రం చేసినటువంటి పనికి మేము ఇబ్బంది పడుతున్నామన్న విషయాన్ని కూడా ఆయన మాట్లాడారు. యూరియా కొరత అనేది ఇప్పుడు రాష్ట్రంలో అత్యంత హాట్ టాపిక్గా ఉంది. రాష్ట్రంలో వర్షాకాలం ఒకవైపు పంటలకు యూరియా సకాలంలో అందిస్తేనే పంటల దిగుబడి పెరుగుతుంది, పంటల చీడపీడల నుంచి వాటికి ఇబ్బందికర పరిస్థితి పోతుంది. కాబట్టి చాలామంది రైతులు వర్షాలు బాగా పడ్డ తర్వాత, గిరివిచ్చిన తర్వాత ఈ యూరియా కోసం పెద్ద ఎత్తున కూడా లైన్లో నిలబడుతున్నారు. 200 రూపాయల యూరియా బస్తా కోసం ఒక రోజంతా కూలీనాలు వదిలిపెట్టుకుని రైతులంతా ఇబ్బంది పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి సకాలంలో యూరియా వస్తే కనుక ఈ పరిస్థితి ఉండేది కాదని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం పైన ఇటు బీఆర్ఎస్, మిగతా పక్షాలన్నీ కూడా వామపక్షాలతో సహా మిగతా రాజకీయ పక్షాలన్నీ కూడా ఎదురుదాడి చేస్తున్నాయి. బీజేపీలో ఉన్న కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలంతా కూడా మాకు సకాలంలో యూరియా కొరత ఇచ్చే విధంగా వస్తే కనుక ఇబ్బంది తలెత్తేది కాదు. 9 లక్షల మెట్రిక్ టన్నులకు గాను 2 లక్షల మిగతాదంతా కూడా ఇప్పుడు 7 లక్షల మెట్రిక్ టన్నులు వచ్చింది. ఇంకా 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా రావాల్సి ఉంది. అది వస్తే ఈ కొరత ఉండేది కాదని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి మాట్లాడారు. మరోవైపు ఇంకొకటి కీలకమైన అంశం, దేశవ్యాప్తంగా ఒకవైపు
ఆపరేషన్ కగారు పేరుతోని కేంద్ర ప్రభుత్వం నక్సలైట్లను మట్టుబెట్టుకుంటూ పోతుంది. అనేక విషయం సంబంధించి నక్సలైట్లు ఇటీవల ఆయుధాలు వదిలిపెడతా అన్న విషయం సంబంధించి మాట్లాడినటువంటి ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నక్సలైట్లు లొంగిపోవడానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని పాలసీలు తీసుకొచ్చింది. వారి జనజీవన సవంతులో కలిసేందుకు అవకాశం ఉంది. టెర్రరిస్టులతో చర్చలు చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఎందుకు నక్సలైట్లతో చర్చలు చేసి వాళ్ళని జనజీవన సవంతులకు ఎందుకు కలుపుకోలేదు? నక్సలైట్లతో చర్చలు చేస్తే వచ్చిన ఇబ్బంది ఏంది? వాళ్ళు కూడా మన అన్నదమ్ములే కదా అని చెప్పేసి రేవంత్ రెడ్డి చిట్ చాట్లో మాట్లాడారు. నక్సలిజం విషయంలో లొంగుబాటుకు కేంద్రం దయచూపి వారి విషయంలో చర్చలు చేసి వారిని జనజీవ సవంతుల్లోకి రావడం కోసం ఒకవైపు అవకాశం ఇవ్వాలి. టెర్రరిస్టులతో చర్చలు చేసి వారికి అవకాశం ఇచ్చేటువంటి కేంద్ర ప్రభుత్వం ఇటు నక్సలైట్ల విషయంలో ఎందుకు వెనకడుగు వేస్తున్న విషయాన్ని కూడా రేవంత్ రెడ్డి క్వశ్చన్ చేశారు. మరోవైపు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వంలో ఒక రాష్ట్రంలో అనేక చోట్ల కూడా పెద్ద ఎత్తున కూడా డ్రగ్స్ బయటపడుతున్నటువంటి విషయంలో కూడా రేవంత్ రెడ్డి స్పందించారు. ఈ డ్రగ్స్ విషయంలో మా ఈగల్ టీం అత్యంత ఖచ్చితంగా పనిచేస్తుంది. గోవాతో సహా రాష్ట్రంలో దేశంలో అనేక ప్రాంతాలకు వెళ్ళి ఈ డ్రగ్స్ పెడ్లర్స్ అందరినీ కూడా పట్టుకుంటున్నాము. హైదరాబాద్లో బయటపడ్డటువంటి ఈ డ్రగ్స్ కంపెనీ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే ఏర్పడ్డది, అప్పటి నుంచి పనిచేసుకుపోతుంది. అందులో మహారాష్ట్ర ఏటీఎస్ దాన్ని పట్టుకున్న తర్వాతనే ఇది పెద్ద ఎత్తున కూడా సంచలనంగా మారింది. రాష్ట్రంలో 12-13 వేల కోట్ల విలువైనటువంటి ఈ డ్రగ్స్ బయటపడడంతో కూడా తెలంగాణ ప్రభుత్వం పైన రాజకీయ మరకలు పడతాయని చెప్పేసి ఒకవైపు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అలర్ట్ అయింది. దీనికి సంబంధించి ఒకవైపు ఈగల్ టీం దేశవ్యాప్తంగా అత్యంత పటిష్టంగా పనిచేస్తుంది. ప్రతి చోట కూడా మేము పనిచేసుకుంటూ వెళ్తున్నామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి మొత్తానికైతే చిట్చాట్లో పలు కీలక అంశాలను గుర్తు చేసే ప్రయత్నం చేశారు. ఢిల్లీలో ఉన్నటువంటి పలువురు కేంద్ర మంత్రుల్ని కలిసినటువంటి రేవంత్ రెడ్డి అక్కడ ఇన్వెస్టర్ సమ్మిట్లో పాల్గొన్నారు. ఈరోజు రాత్రి హైదరాబాద్కు తిరిగి రాబోతున్నారు. మొత్తానికైతే ఇటు పార్టీ ఫిరాయింపులపైన, అదేవిధంగా లోకల్ బాడీ ఎలక్షన్స్ పైన, నక్సలైట్ల చర్చలతోని, యూరియా కొరత పైన, డ్రగ్స్ ఇష్యూ పైన, అనేక రాష్ట్రంలో తలెత్తుతున్నటువంటి అనేక ఇష్యూస్ పైన అక్కడ ఉన్నటువంటి మీడియా ప్రతినిధులతోటి ఆయన చిట్చాట్లో చర్చించి ఈ విషయాలు కూడా మాట్లాడడం జరిగింది. మొత్తానికైతే రాష్ట్ర వ్యాప్తంగా పలు కీలక అంశాలపైన అనేది అడ్రస్ చేయడం కోసం చిట్చాట్ అయితే ఉపయోగించుకున్నట్టుగా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ స్వామి.